విజయవాడలో లులు మాల్ ఏర్పాటు వివాదానికి కారణమవుతోంది. గవర్నర్పేట ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ డిపో స్థలాన్ని లులు మాల్కు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. విలువైన స్థలాన్ని కారు చౌకగా లులు సంస్థకు కట్టబెడుతున్నారంటూ పౌర వేదిక, ప్రజా సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిరసన చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లులు మాల్స్ ఏర్పాటు వివాదాలమయంగా మారింది. అటు విశాఖపట్నంలో, ఇటు విజయవాడలోనూ భూముల కేటాయింపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయస్థానాలు సైతం సంబంధిత జీవో 137ను కొట్టేస్తాయంటున్నారు. ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారం ప్రభుత్వ స్థలాలను ప్రైవేటుకు ఇవ్వకూడదని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. జీవో నంబర్ 571 కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తే మార్కెట్ విలువలో 10%కి తగ్గకుండా ఇవ్వాలి అనే నియమం ఉందని అంటున్నారు. 300-400 కోట్ల విలువ ఉన్న గవర్నర్పేట డిపో స్థలాన్ని 10% నుంచి 1%కు తగ్గించి లులు మీద ప్రేమతో అప్పజెబుతున్నారని ఆరోపిస్తున్నారు. చదరపు అడుగు రూపాయిన్నరకు కట్టబెట్టారని అంటున్నారు. లులుకు అతి చౌకగా భూములు అప్పజెప్పడం వెనుక రహస్యమేంటో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. ప్రజల ఆస్తులకు సీఎం అంటే ఒక ధర్మకర్త మాత్రమే అంటున్నారు. విశాఖ CRZ లో కూడా భూములు ఇవ్వడానికి కూడా ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే కోర్టులు జీవోలను కొట్టేస్తాయని గట్టిగా చెబుతున్నారు. ప్రజల ఆస్తుల విషయంలో కోర్టులు చెప్పిన తీర్పులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తామంటే ఊరుకోబోమంటున్నాయి ప్రజా సంఘాలు. పౌర సంఘాలు, న్యాయవాదులు, ఆర్టీసీ యూనియన్లు నిరసనలు చేస్తున్నాయి. పాత బస్టాండ్ ముందు నిరసన ధర్నా నిర్వహించాయి. అభివృద్ధి పేరిట సామాజిక సంపద కార్పొరేట్లకు దోచిపెట్టొద్దంటున్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఉద్యోగాల పేరుతో ప్రైవేటుకు దోచిపెట్టడం సరైనది కాదంటున్నారు. కరేడు లాంటి చోట వనరులకు, వచ్చే ఉద్యోగాలకు సంబంధం లేదంటున్నారు. లులుకు కేరళలో 2 మాల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 13 మాల్స్ ఉన్నాయి. ఎక్కడా ఏ ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదని, ఏపీ ప్రభుత్వం మాత్రం ఎందుకిస్తుందో చెప్పాలంటున్నారు. 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని లులు మాల్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చాలా దురదృష్టకరం. ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2012 ఉంది. జీవో నెంబర్ 571 స్పష్టంగా నగరాలలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదు అని చెప్పి దాంట్లో కూడా ఉన్నది. ఒకవేళ ఏ కారణాల వలనైనా ఇవ్వక తప్పకపోయేటట్టయితే ఆ స్థలం యొక్క మార్కెట్ వాల్యూలో 10% తగ్గకుండా రాబట్టినప్పుడు మాత్రమే ఇవ్వవచ్చు అనేటటువంటిది అందులో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే హైకోర్టులో వాయిదాలు జరుగుతున్న లులు మాల్కు స్థలాల కేటాయింపు అంశం ఏమవుతుందో తెలియాలంటే